శ్రావణ మాసంలో ఈ కలలు వస్తే మీ జీవితం మారిపోతుంది. సనాతన ధర్మంలో శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. అంతేకాదు ఈ మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో ఉపవాసంతో పాటు శివ పార్వతులను పూజించడం ఎంతో ఉత్తమం. అయితే ఈ కాలంలో కలలో కొన్ని ప్రత్యేక విషయాలను చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తవానికి స్వప్న శాస్త్రం ప్రతీకల శుభ అశుభ ప్రభావాల గురించి చెబుతుంది. ఒక వ్యక్తికి భవిష్యత్తులో ఏదైనా మంచి జరగబోతోందని కలలోని కొన్ని విషయాలు సూచిస్తాయని నమ్ముతారు. శ్రావణ మాసంలో ఎలాంటి కలలు మంచివో ఇప్పుడు చూద్దాం. శ్రావణ మాసంలో కలలో శివుడు కనిపిస్తే భోలేనాథ్ యొక్క విశేష కృపను పొందుతాడని స్వప్న శాస్త్రం చెబుతున్నాయి. దీనితో పాటు ఆధ్యాత్మిక భక్తి మీలో పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. పార్వతీమాత దర్శనమిస్తే శుభప్రదంగా భావిస్తారు. తల్లి కనిపిస్తే కెరీర్లో పురోగతి ఉంటుందని అర్థం. అంతేకాకుండా ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఇక కలలో శివుడు మరియు పార్వతీ తల్లి కలిసి కనిపిస్తే అది శుభసూచకంగా పరిగణించబడుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుందంట. శ్రావణ మాసంలో కలలో శివలింగం కనిపించడం శుభసూచకం. ఇలా జరిగితే అంటే మీ కోరిక శివునికి చేరింది, అది త్వరలో నెరవేరుతుందని అర్థమంట. ఇక శివునికి అభిషేకం జరుగుతున్నట్లు కలవస్తే అతని సమస్య త్వరలో పరిష్కారం పొందుతాడని అర్థమంట. దీంతో పాటు వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పండితులు అంటున్నారు. మీ కలలో శివుడిని పూజించడం చూస్తే మీ కోరికలలో ఒకటి త్వరలో నెరవేరబోతుందని సంకేతమంట. అంతేకాదు ఈ మాసంలో నాగదేవత దర్శనమిస్తే త్వరలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారని అర్థం అని పండితులు చెబుతున్నారు. స్వప్న శాస్త్రం ప్రకారం శ్రవణ సమయంలో కలలో బిల్వపత్రం చూడటం శుభపరిణామంగా పరిగణించబడుతుంది. అంటే ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు ఉంటాయని అర్థం. కలలో త్రిశూలం మరియు డమరుకం చూడటం మీకు పరమశివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని సంకేతం. మీ జీవితంలో స్థిరత్వం ఉంటుంది మరియు మీ కుటుంబంతో సంతోషకరమైన క్షణాలను గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం నందిని శివుని వాహనంగా భావిస్తారు. మీ కలలో నందిని చూడటం అంటే త్వరలో మీరు మతపరమైన తీర్థయాత్రకు వెళ్ళవచ్చు. దీనితో పాటు మీ ఆదాయ వనరు కూడా పెరుగుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.